హాయ్ అండి, నేను మీ రత్నకిషోర్. నేను ఇప్పుడు నవజారాధన ఆలయాలు దర్శించుకోవడానికి వెళ్తున్నానండి. ఈ ధవళేశ్వరం నుంచి కోటిపల్లి వరకు 9 ఆలయాలండి. ఈ ధనుర్మాసంలో దర్శించుకుంటే చాలా మంచిది. ధవళేశ్వరం నుంచి కోటిపల్లి వరకు ఎలా వెళ్ళాలి, ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అన్నీ కూడా నేను ఈ వీడియోలో వివరిస్తాను. ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ధవళేశ్వరం లక్ష్మీ జనార్దన స్వామి ఆలయంలో ఒకసారి చూద్దాం రండి. మనం ఇక్కడ ఏమి ఉన్నాయి అన్నీ కూడా మీకు చూపిస్తాను. మనం పైకి ఎక్కుతున్నప్పుడు శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి ఆలయం ధవళేశ్వరం అండి. ఇది ధవళేశ్వరం. మనం ఇప్పుడు పైకి వెళ్తున్నాం దర్శనానికి. ఇదండి లక్ష్మీ జనార్దన స్వామి ఆలయం ధవళేశ్వరం. లోపలికి కూడా వెళ్దామండి. గుడి ఓపెన్ చేస్తారంట. లోపల తీసుకెళ్తాను అన్నారు. ఇప్పుడు అడిగితే వెళ్దామండి లోపలికి కూడా మనం ఆలయంలోకి. శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి వారి స్థల పురాణం కనపడుతుంది కదండి. ఇదే స్థల పురాణం. ధవళేశ్వరం శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి ఆలయంలో దర్శనం బాగా జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మడికి వెళ్తామండి. మడికి ఆలయం కూడా మీకు చూపిస్తాను. వీడియో చివరి దాకా చూడండి. ధవళేశ్వరం శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి ఆలయం తర్వాత మడికి జనార్దన స్వామి ఆలయానికి వచ్చామండి. రెండో ఆలయం ఇది. రండి చూద్దాం. అయింది. మనం ఇప్పుడు మడికి జనార్దన స్వామి ఆలయం దర్శనం అయిపోయింది. ఇక్కడి నుంచి జొన్నాడ జనార్దన స్వామి ఆలయానికి వెళ్తున్నామండి. జొన్నాడ జనార్దన స్వామి అంటే అది మూడోది. నవజనార్దన ఆలయాల్లో మూడోది జొన్నాడ జనార్దన స్వామి ఆలయం దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. ఇక్కడ నుంచి మనం ఆలమూరు జనార్దన స్వామి ఆలయానికి నాలుగోది వెళ్తున్నామండి. సదా దివ్యదేహం విముక్తాఖిలేహం సువైకుంఠగేహం భజేహం భజేహం. సురాలి బలిష్టం త్రిలోకీ వరిష్టం గురుణాం గరిష్టం స్వరూపైకనిష్టం సదా. నవజనార్దన స్వామి దేవాలయంలో 4వ దేవాలయం బట్టి ఆలమూరు జనార్దన స్వామి వారి దేవాలయాన్ని దర్శించడం జరిగింది. దర్శనం అనేది చాలా బాగా అయింది. 5వ జనార్దన స్వామి దేవాలయం నుంచి మండపేట జనార్దన స్వామి వారి దేవాలయానికి బయలుదేరుతున్నాం. జగజ్జాలపాలం ఖజత్కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం నభో నీలకాలం. అండి నవజనార్దన ఆలయంలో శ్రీ మండపేట 5వ జనార్దన స్వామి ఆలయం దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి కపిలేశ్వర ఆలయానికి వెళ్తున్నాం. సదాంబోదివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచ్చారువ
కపిలేశ్వరపురం జనార్దన స్వామి ఆలయం. నవజనార్దన స్వామి ఆలయాల్లో 6వది శ్రీ కపిలేశ్వరపురం జనార్దన స్వామి ఆలయం. మనం ఆలయానికి వచ్చామండి. జరాజన్మహీనం పరానందపీనం సమాధానలీనం సదైవానదీనం జగజ్జన్మహేతుం సురానీకకేతుం త్రిలోకైకసేతుం నవజనార్దన ఆలయాల్లో 6వ ఆలయం కపిలేశ్వరపురం జనార్దన స్వామి ఆలయానికి వచ్చేసామండి మనం. హరారాతిమానం స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం నిరస్భజేహం భజేహం సమస్తామరేశం విరేవాభకేశం జగద్వింబలేశం హృదాకాశదేశం సదా దివ్యదేహం విముక్తాఖిలేహం సువైకుంఠగేహం భజేహం భజేహం మాచర జనార్దన స్వామి ఆలయం దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. మాచర జనార్దన స్వామి ఆలయ పునర్దర్శన ప్రాప్తిరస్తు. జగజ్జాలపాలం ఖజత్కంఠమాలం శరచ్చంద్రబాలం మహాదైత్యకాలం నభోనీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం సదాంబోదివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచ్చారువక్రం భజేహం భజేహం శ్రీ కోర్మిల్లి జనార్దన స్వామి ఆలయం దర్శనానికి వచ్చాం. గుడి చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా త్వరగా దర్శనానికి రావాలని అందరూ కూడా ఆశిస్తూ ఈ వీడియో చివరి దాకా చూడండి. ఆనందరూపం మనోవ్యస్వరూపం ధృతానేకరూపం భజేహం భజేహం కోర్మిల్లి జనార్దన స్వామి ఆలయం దర్శనం చాలా బాగా జరిగింది. కోర్మిల్లి జనార్దన స్వామి ఆలయ పునర్దర్శన ప్రాప్తిరస్తు. कृताम्नायगानं खगादेशयानं विमुक्तेर्निदानं हरारातिमानं स्वभक्तानुकूलं जगद्वृक्षमूलं ఈరోజు ఉదయం నుంచి నవజనార్దన స్వామి ఆలయాలని విజయవంతంగా దర్శించుకోవడం జరిగింది. ఆ జనార్దన స్వామి ఆశీస్సులతో ఆఖరి కోటిపల్లి సిద్ధి జనార్దన స్వామి వారిని కూడా దర్శించుకుని ఈ నవజనార్దన స్వామి ఆలయ దర్శనాల యాత్రను పూర్తి చేయడం జరిగింది. మీరందరూ కూడా మా వీడియోని చూసి నవజనార్దన స్వామి ఆలయాలని తప్పక దర్శించుకుని పుణ్యప్రాప్తి పొందుతారని చెప్పని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. నవజనార్దన స్వామి ఆలయాలన్నీ కూడా దర్శనం చాలా అద్భుతంగా జరిగినాయి. ఇప్పుడు మనం కోటిపల్లి లాస్ట్ 9వది నవజనార్దన ఆలయం, అది కూడా అద్భుతంగా జరిగింది. పొద్దు నుంచి ఒక రోజులో అన్నీ కూడా చాలా అద్భుతంగా జరిగినాయి. మీరు కూడా నవజనార్దన ఆలయాలన్నీ దర్శించుకుంటారని కోరుకుంటూ నవజనార్దన ఆలయ దర్శన ప్రాప్తిరస్తు. भजेहं